హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. నేను మీ దునియాదవ్. సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం అనమాట. రేపు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే. అయితే ఎంతమందికి తెలుసు 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు, అసలు ఇండిపెండెన్స్ మనకి ఎప్పుడు వచ్చింది, ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా ఏందో ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క జనాలను అందరినీ తెలుసుకుందాం, పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని తెలుసుకుందాం. ఎవరెవరు ఏమేమి ఆన్సర్ ఇస్తారో చలో చూసేద్దాం రండి. మీ పేరు? సమంత. సమంత అమ్మ హీరోయిన్ పేరు పెట్టుకుంది. సో ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటారు అంటే ఇండిపెండెన్స్ ఎందుకు చేసుకుంటారు అంటే అది ఏ కులాలు మతాలు లేకుండా అందరూ చేస్తారు దాన్ని, అందుకే కొంచెం స్పెషల్గా చేస్తారు. అందుకే కొంచెం స్పెషల్గా చేస్తారు ఇండిపెండెన్స్ డే. ఎప్పుడు వచ్చింది మనకి ఇండిపెండెన్స్ డే? ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేసుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డేని రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? అసలు తెలియదు. అయితే తెలుగులో అయితే అసలు తెలియదా? సరే, ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసా నీకు? ఎవరు తెలియదు. తెలుసు అన్నా. మరి చెప్పు అన్నా. ఎవరినా? సీతారామరాజు. ఎవరైనా? ఆయన సీతారామరాజు. సీతారామరాజు ఎవరు? మొత్తం పేరేంటిది? షబ్బీర్. ఓకే, రేపు 15th ఆగస్ట్ మనకి. 15th ఆగస్ట్ రోజు ఏం చేసుకుంటారు? స్వతంత్ర దినోత్సవం చేసుకుంటారు. జెండా వందనం ఎందుకు చేసుకుంటారు? అంటే మనకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి చేసుకుంటారు. ఎప్పుడు వచ్చింది మనకు స్వతంత్రం? 26 జనవరికి వచ్చింది, కానీ 15 ఆగస్ట్ అంటారు అందరూ. 26 జనవరికి మనకి స్వాతంత్రం వచ్చింది, 15 ఆగస్ట్ అని చేసుకుంటారు. నీకు కాన్ఫిడెన్స్? నిజమే కదా. 15 ఆగస్టుకు కాదు, 26 జనవరి అసలు స్వతంత్ర దినోత్సవం, కానీ 15 ఆగస్టు అని చెప్పి అందరూ చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? అప్పుడు ముహూర్తం బాగాలేదా? ఇప్పుడు అది తెలియదు, మళ్ళీ నాకు వాళ్ళకి తెలియాలి ముందు. సరే, 26 జనవరి 26th జనవరి దాన్ని రిపబ్లిక్ డే అంటారు. దాన్ని రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు రిపబ్లిక్ డే? ఇక స్వతంత్రం వచ్చినందుకే రిపబ్లిక్ డే. స్వతంత్రం వచ్చినందుకు రిపబ్లిక్ డే చేసుకుంటారు, అంతే కదా. తెలుగులో ఏమంటారు అన్న రిపబ్లిక్ డే? స్వతంత్ర దినోత్సవం అంటారు. ఇండిపెండెన్స్ డే ఏమంటారు? ఇంకా తెలియదు. సరే, ఫ్రీడమ్ ఫైటర్ తెలుసా? ఫ్రీడమ్ ఫైటర్ తెలియదు భయ్య. ఎవరు మన ఫ్రీడమ్ ఫైటర్? తెలియదు. అన్న మీ పేరు? దేవా. సో రేపు మనం గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం 15 ఆగస్ట్కి, కరెక్టేనా? అంటే గణతంత్ర దినోత్సవం అంటే తెలుసు కదా? 15 ఆగస్ట్కి చేసుకుంటున్నాం మనం రేపు స్వాతంత్ర దినోత్సవం. అన్న ఫామ్లో ఉన్నాడు అన్న, గుర్తుపట్టిన. సో 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటారు? మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి. సో 26 జనవరి రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు? ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది మన పెద్దలు అంటే మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు మనకి స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత మీ దేశం వదిలిపోతాము అని చెప్పినది ఈ స్వాతంత్ర దినోత్సవం. తర్వాత రిపబ్లిక్ డే అనేది మొత్తం వదిలేసి వెళ్ళిపోయినది రిపబ్లిక్ డే. అంటే 15th ఆగస్ట్ రోజు ఏం చేశారన్న మరి? అంటే మనకి స్వాతంత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నాం మీకు అని ఒక మాట చెప్పింది అనుకో, అది ఇది ఏది? ఇప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీ దేశం మీకు ఇస్తామన్న చెప్పిన రోజు స్వాతంత్ర దినోత్సవం 15th ఆగస్ట్. మరి 26 జనవరి దేశం వదిలిపోయిన రోజు రిపబ్లిక్ డే. దేశం వదిలి 26 జనవరి రోజు అందరు వెళ్ళిపోయారు. అదే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? రిపబ్లిక్ డేని అంత ఐడియా లేదన్న. ఐడియా సిమ్ కార్డు ఉందా? ఐడియా లేదు, జియో వాడుతున్నావా? సరే, గణతంత్ర దినోత్సవంకి రిపబ్లిక్ డేకి తేడా ఏంటిది? అంటే ఇక్కడ మనకు స్వతంత్రం వచ్చింది, అక్కడ మనకి స్వేచ్ఛ పూర్తిగా వదిలేసిపోయినారు కాబట్టి అక్కడ మనకి ఇక్కడ జనవరి 26న జనవరి 26 వదిలేసి వెళ్ళినారు కాబట్టి రిపబ్లిక్ డే అన్నారు. 26 రోజు రిపబ్లిక్ డే, అందరు వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి అది చేసుకుంటారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏం చేస్తారు? స్వాతంత్రం మీ దేశం మీకే అని చెప్పి మేము వెళ్ళిపోతాం అని చెప్పింది గణతంత్ర దినోత్సవం.
ఆ రోజు జెండా వందనం చేస్తారా మరి? మరి రేపే కదా చేస్తున్నాం కదా. రేపు 26 జనవరియా? ఆగస్ట్ 15. ఆగస్ట్ 10. ఆ రోజు చేస్తారు, ఈ రోజు ఆ చేస్తారు. రోజు చేస్తారు, ఈ రోజు చేస్తారు. జెండా వాళ్ళు ఎగరేస్తారు, మనందరం ఎగిరేయాలా. మనం ఎగరాలా? మరి వాళ్ళ ఇంటి మీద వాళ్ళ జెండా పట్టుకొని ఎగరేస్తారా? ఇంటి మీద వాళ్ళు ఎగిరేయచ్చు, మేము రేపు ఇక్కడ చేస్తాం. హాయ్ బ్రో, నీ పేరు? అన్న నా పేరు నవయుగ్ అన్న. నవయుగ్. రేపు 15th ఆగస్ట్. అవునన్న. ఏం ఏం చేసుకుంటారు రేపు? సెలబ్రేషన్ చేసుకుంటాం అన్న. దేనికి? జెండా జెండా హాస్టింగ్, ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తాం. ఫ్లాగ్ హాస్టింగ్ దేనికి, ఏముందని చేసుకుంటారు? అంటే రేపు మనకి స్వాతంత్రం వచ్చింది కదా అన్న. స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం? మనకి ఆగస్ట్ 15కి వచ్చింది అన్న. ఆగస్ట్ 15. ఇయర్ నాకు గుర్తులే అన్న. గుర్తుకు లేదు. ఓకే, ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? నేను ఇప్పుడు 7th చదువుతున్నాను. 7th క్లాస్. అయితే 15th ఆగస్ట్కి ఇండిపెండెన్స్ డే చేసుకుంటారు. అవునన్న. 26 జనవరికి ఏం చేసుకుంటారు? అది రిపబ్లిక్ డే అన్న. దాన్ని రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? తెలుగులో ఏమో అన్న, తెలియదు. తెలియదు అన్న. తెలియదా? సరే, రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు తెలియదు. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు మరి? రిపబ్లిక్ డే ఆ రోజు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది అన్న. కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయిందని రిపబ్లిక్ డే చేసుకుంటారు. అది కానీ తెలుగులో ఏమంటారు తెలియదు. తెలియదా? సరే, రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటిది? రిపబ్లిక్ డేకి అంటే అది ఆ రోజు కాన్స్టిట్యూషన్ వచ్చిందన్న, కానీ రిపబ్లిక్ డే రోజు మనం ఇండిపెండెన్స్ వచ్చింది. రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటిది? రిపబ్లిక్ డే రోజేమో కాన్స్టిట్యూషన్ వచ్చింది, గణతంత్ర దినోత్సవం రోజేమో మన ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చింది. గణతంత్ర దినోత్సవం రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇండిపెండెన్స్ డే తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్ర దినోత్సవం అంటారు. మరి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటిది? చెప్తున్నా కదా, స్వాతంత్రం అంటే మనకి హక్కులు వచ్చినాయి అప్పుడు ఇండియా వాళ్ళకి. అది రిపబ్లిక్ డే రోజేమో మన కాన్స్టిట్యూషన్ అనేది వచ్చింది. ఓకే, కరెక్టే. గణతంత్ర దినోత్సవంని ఇంగ్లీష్లో ఏమంటారు? గణతంత్ర దినోత్సవంని ఏమంటారు? ఇండిపెండెన్స్ డే అంటారు. ఇండిపెండెన్స్ డే అంటారు. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. మన అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి తేడా ఏంటంటే అది వేరే. చెప్పినా లేదా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇంకోటి, ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసా? తెలుసా అన్న. గాంధీ తాత, గాంధీజీ, నేతాజీ ఇద్దరు తప్ప ఇంకో 5 మెంబర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్. సుభాష్ చంద్రబోస్ అన్న, ఝాన్సీ లక్ష్మీబాయి. సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక గుర్తుకులే అన్న. గుర్తుకు లేదు. ఎగ్జామ్లో అడిగితే ఇట్లా గుర్తుకు లేదని రాసావా? చదువుకొని రాసా. ఏముంది? హాయ్ బ్రో, నీ పేరేంటి? నైరుత్. రేపు మనము 15th ఆగస్ట్ కదా, 15th ఆగస్ట్కి మనం రిపబ్లిక్ డే చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకుంటున్నాం? ఇండిపెండెన్స్ డే బ్రో. ఇండిపెండెన్స్ ఉందా? గుర్తుందా? నువ్వు ఫామ్లు ఉన్నావా లేదా అని గుర్తు చేస్తున్నా. సరే, ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాం చెప్పు. మనకు స్వతంత్రం వచ్చింది కదా బ్రో. ఏమొచ్చింది? ఫ్రీడమ్ వచ్చింది కదా బ్రో. ఫ్రీడమ్ వచ్చింది. తెలుగులో చెప్పు. స్వాతంత్రం. ఓకే, స్వాతంత్రం ఏ టైంకి వచ్చింది మనకి? 15th ఆగస్ట్. టైం గుర్తులేదు బ్రో. గుర్తులేదు అంటే నువ్వు ఇప్పుడు అప్పుడు ఉండేనా నువ్వు? మరి గుర్తులేదు అంటున్నావు. సరే, రిపబ్లిక్ డే ఎప్పుడు చేసుకుంటారు? రిపబ్లిక్ డే 26 జనవరి. ఎందుకు చేసుకుంటారు? ఏమో బ్రో, తెలియదు. మీ స్కూల్లో చెప్పలే? చెప్పారు కానీ గుర్తులేదు. మరి ఎగ్జామ్లో రాయమంటే ఏం రాసావు? చెప్పు. పెట్టకూరు బ్రో. ఇది పెట్టంలే కానీ. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? తెలుగు అంత రాదు మనకు. తెలుగు అంత రాదా? స్వచ్ఛమైన తెలుగు రాదు మనకు. స్వచ్ఛమైన తెలుగు రాదా? హాయ్ బ్రో, మీ పేరు? భాస్కర్. సో రేపు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నారు కదా, ఎందుకు చేసుకుంటారన్నా? స్వాతంత్ర అది రోజు అందుకోసం చేసుకుంటాము. ఫ్రీడమ్ వచ్చిన రోజు అది ఇండిపెండెన్స్ డే. 26 జనవరి రోజు ఏం చేసుకుంటారు? అది రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు? అది తెలియదు కానీ 26th అయితే రిపబ్లిక్ డే, 15th ఆగస్ట్ అయితే ఇండిపెండెన్స్ డే, 14th ఫిబ్రవరి అయితే లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే. ఇంకా అదే రిపబ్లిక్ డేకి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి? అది తెలియదు బ్రో. చాలా రోజులైంది. ఎప్పుడు 2012లో పాస్ అయినా ఎస్ఎస్సి ఎవరికి గుర్తుకుంటావు? మొన్న 2016లో నేర్చుకున్న కోర్సులే గుర్తుకుంటావు. మీరు అప్పటిది అడిగితే ఎవరిని గుర్తుకుంటుంది? మంచిగా ఉన్నారు. సరే, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం రెండు ఒకటేనా? లేదు, రెండు డిఫరెంట్. ఓకే, బతికించిన నేను. ఇంకా కొందరు ఉంటారు, మీరు వాళ్ళకి ఆగస్ట్ 15 తెలియదు, ఇంకా తెలియదు. నేను బతికించిన మిమ్మల్ని. ఒక్క నిమిషం ఆగు. అయితే ఇప్పుడు
రిపబ్లిక్ డేకి సరే పోనీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రెండు వేరే వేరే అవును. కరెక్ట్. ఆ, 15th ఆగస్ట్ కి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారా అని చెప్పినావు. అవును. ఏ టైంకి వచ్చింది అసలు మనకి ఇండిపెండెన్స్ 1947 టైం? టైం ఏమని గుర్తుకుంటుంది బ్రో, నా డేట్ ఆఫ్ బర్త్ టైమే తెలియదు, ఇంకా అది ఎవరికి తెలుస్తుంది. కావాలంటే మీరు హైదరాబాద్లో ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఏ గలీలో పోతే ఏ ఆడ వెళ్తాం అది అడగండి, నేను చెప్తా. ఏ గలీలో పోతే ఏ గలీలో పోతే ఏ గలీలో వెళ్తాం అవన్నీ అడగని చెప్తా. ఇవన్నీ మనకి ఆడ గుర్తుకుంటాయి, అవన్నీ గుర్తు పెట్టుకుంటే వచ్చేట్లేదు పోయేట్లేదు. వెరీ కామన్ థింగ్. ఐ కాంట్ గివ్ ఆన్సర్ ఫర్ దోస్ ఆల్ క్వశ్చన్స్. చిన్న నీ పేరేం పేర్రా? నందీశ్వర నందీశ్వర్. ఏడుంటావు? రేమత్ నగర్. రేమత్ నగర్. సరే రేపు 15th ఆగస్ట్ కదా, ఏం చేసుకుంటారు రేపు? ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటారు? మన ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే అంటే ఏంటిది మరి? తెలుగులోనే ఇంగ్లీష్లోనా? ఎప్పుడు తెలుగులోనా ఇంగ్లీష్లోనా అంట? హిందీలో చెప్పురా. హిందీ తెలియదన్నా నాకు. హిందీ తెలియదు, తెలుగులో తెలుసా? ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. ఇంగ్లీష్లో ఏమంటారు? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే ఇంగ్లీష్లో ఏమంటారు? రిపబ్లిక్ డే అంటారా? రిపబ్లిక్ డే అంటారా? అది ఎప్పుడు చేసుకుంటారు మరి? 26 జనవరి. 26 జనవరి. ఎందుకు చేసుకుంటారు? మన ఇండియాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసిండు. కాన్స్టిట్యూషన్ రాసినందుకు మనకి రిపబ్లిక్ డే చేసుకుంటారు. ఇది ఇప్పటి వరకు ఎంతమంది అయినా ఎవ్వరు నాకు తెలియదు స్వాతంత్రం వచ్చింది అదే ఇది అని చెప్పింది. కానీ ఏ క్లాస్ తిన్నాను? 7th అన్న. 7th క్లాస్. 7th క్లాసా? అవునన్నా. 7th పొట్టిగా అంతే. 7th క్లాస్ అంటారా పోరుడు? సరే ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు చెప్పు, ఒక 5 మెంబర్స్. గాంధీ తాత ఇంకా నెహ్రూజీ తప్పిస్తే, ఇద్దరు తప్ప. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఇంకా గుర్తొస్తలే. సరే బ్రో. హాయ్ బ్రో. హాయ్ హాయ్ మీ పేరు? ఆశీష్. ఆశీష్. ఆగస్ట్ 15th కి ఇండిపెండెన్స్ డే చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే ఎందుకు చేసుకుంటారు? స్వాతంత్రం వచ్చింది అన్న. స్వాతంత్రం వచ్చింది కాబట్టి చేసుకుంటాం. ఓకే. మన సోల్జర్స్ అందరూ మన ఏంటంటారా మన స్వాతంత్రం కోసం అంత కష్టపడి ప్రాణాలు త్యాగాలు చేసి చాలా కొన్ని కోట్ల మంది చెప్పారు, చనిపోయి దానికోసం మనకి ఇది ఇచ్చారు కదా. ఓకే. రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటారు? రిపబ్లిక్ డే అంటే ఇంకా దానికోసం ఏం చెప్తాం. సరే రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు చెప్పు? తెలుగులో ఏమంటారు మామ? ఏమంటారు మామ? జై హింద్ అంట. రాబరు నువ్వు కదా. అన్నిటిలో పక్కన ఉంటున్నావు, ఇందులో పక్కన ఉండవా? దీనికి కూడా నీ దగ్గర ఆన్సర్ లేదని చెప్పి పార్కులోకి వెళ్తున్నావు. తప్పుల కోసం అయితే అన్నీ ఉంటాయి కానీ దీనికోసం ఉండదు నీకు. సరే ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది మనకి? 1975. 1975 అంటే 19175. అంతే కదా మామ? అంతే. इंडिपेंडेंस डे रिपब्लिक डे काय को मनाते हैं? इंडिपेंडेंस डे अपना देश आज़ाद हुआ बोल के मनाते हैं। कब डेट? 15 अगस्त 1947। रिपब्लिक डे कब आया आप? रिपब्लिक डे 26 जनवरी। रिपब्लिक डे क्या को बनाते हैं? जब उसका ऑर्डर निकला था, मतलब रिपब्लिक डे अपन इसके लिए मनाते कि 15 अगस्त को देश आज़ाद हुआ, उससे पहले 26 जनवरी को अपन वो स्टार्ट करे थे देश आज़ाद होने के लिए। मतलब स्टार्ट जब करे थे वो वहाँ से मुहिम चलाए थे, देश आज़ाद होने के लिए लड़े थे उधर से। कल जनवरी 26 जनवरी से नहीं, उससे पहले से शुरू था। वो 26 जनवरी को कुछ ऑर्डर कुछ पास हुआ था जब। कौन सा ऑर्डर? अभी उतना आइडिया याद नहीं है मेरे को, मगर जब कुछ ऑर्डर पास हुआ था 26 जनवरी को, तो 15 अगस्त तक देश आज़ाद हो गया। 26 जनवरी से लेके 15 अगस्त तक देश आज़ाद होते ही आया। नहीं, 15 अगस्त को आज़ाद हुआ देश। उससे पहले सो चल रहा था पूरा देश आज़ाद होने के लिए, पूरा कोशिश कर रहे थे। हाँ, फाइटिंग वो भी जो भी है वो सब चल रहा था जब। ओरिजिनल फाइटिंग कर रहे बोलो? हाँ, ओरिजिनल फाइटिंग कर रहे। इसके पहले तक पूरा डमी फाइटिंग कर रहे हैं? नहीं, उससे पहले भी डमी फाइटिंग क्यों करेंगे? पूरा उससे पहले भी पूरा शुरू से ही मतलब फाइटिंग ही पूरा चल रहा था। 26 जनवरी के दिन उतना यार मेरे को नहीं मालूम, मगर 26 जनवरी के दिन कुछ ऑर्डर पास हुआ था।
15 अगस्त के कुछ दिन ऑर्डर पास हुआ हाँ, 15 भाई अगस्त के लिए याद नहीं है कहीं को मेरे को याद नहीं है? मालूम मगर नहीं मालूम मेरे को नहीं मालूम సో హాయ్ బ్రో హాయ్ మీ పేరు నా పేరు మాధవరెడ్డి. మాధవరెడ్డి ఓకే రేపు ఇండిపెండెన్స్ డే ఉంది కదా అవును, ఇండిపెండెన్స్ డే ఎందుకు జరుపుకుంటారు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి. స్వాతంత్రం వచ్చింది కాబట్టి జరుపుకుంటారు ఇండిపెండెన్స్ డే ఏ టైంకి వచ్చింది మనకి 1990 నేను టైం అడిగిన ఇయర్ అడగలే టైం నాకు 1999 1998. 1998 లో ఇండిపెండెన్స్ డే వచ్చిందా నాకేంటి తెలియదు బ్రో, నన్ను ఊరికి కాదు ఇండిపెండెన్స్ డే 1998కి వచ్చింది సరే పోనీ టైం సరే టైం చెప్పు అవన్నీ ఏం తెలియవు. తెలియదు సరే ఏ ఇయర్ చెప్పు ఏ ఇయర్లో వచ్చింది మనకి అవన్నీ అడగొట్టుకుంటాయి బ్రో. సరే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి తేడా అయింది రెండు ఎందుకు జరుపుకుంటారు ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం వచ్చింది జరుపుకుంటారు రిపబ్లిక్ డే ఎందుకు అంటే చేసుకుంటారు ఉంది కానీ రావట్లే. రాని దా 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 రిపబ్లిక్ డే తెలుగుని ఏమంటారు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు స్వాతంత్ర దినోత్సవం మరి ఇండిపెండెన్స్ డేని ఇండిపెండెన్స్ డేని స్వాతంత్ర దినోత్సవం, ఓకే రిపబ్లిక్ డేని తెలుగులో తెలియదు బ్రో. రిపబ్లిక్ దినోత్సవం అంటారా చెప్పు బ్రో ఏం చెప్పాలి, నాకు టెన్షన్ ఉంది. టెన్షనా సరే టైం చెప్పు ఏ టైంకి వచ్చింది మనకి స్వాతంత్రం తెలియదు, ఏది లేవు బ్రో మీరు అడిగేది వాటికి. ఏం తెలియదా ఏది లేవు. ఏడుంటావు నువ్వు తెలుసు కానీ రావట్లేదు అసలు. రావట్లేదా ఎందుకు అంతే శివర్, ఫస్ట్ టైం కాదు. శివర్ ఆహా సరే ఓకే మన ఫ్రీడమ్ ఫైటర్స్ గాంధీజీ నెహ్రూ వీళ్ళిద్దరు తప్ప ఇంకొక 5 మంది పేరు చెప్పు రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్ లాల్ నెహ్రూ చెప్పాను కదా. వీళ్ళిద్దరు తప్ప ఇంకో రవీంద్రనాథ్ ఠాగూర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ డాక్టర్ కాదు, అంబేద్కర్. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా డాక్టర్ కదా ఓకే బ్రదర్, డాక్టరేట్ లేదు ఆయనకి ఉంది ఉంది. మరి అంతే కదా బ్రో, 4 చెప్పాను. నాలుగు చెప్పినావా 3 4 చెప్పినా. నాకు కూడా గుర్తులేను చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫ్రీడమ్ ఫైటర్ నెహ్రూ, ఓకే గాంధీ, గాంధీ నెహ్రూ కాకుండా గాంధీ ఒక 5 మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, చించు ఆలోచించు 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకుంటారు 15 अगस्त अपन को इसलिए इंडिपेंडेंस बोलते हैं, अपन इंडिपेंडेंट हो गए थे कंट्री के लिए. इंडिपेंडेंट हो गए थे कंट्री के लिए हाँ, हाँ अपन को ये कंट्री मुल्क मिल गया था अपन को, अंग्रेज यहाँ चले गए थे. हाँ इनका उत्तराइच रिपब्लिक डे क्या को बनाते रिपब्लिक डे इसलिए बनाते कि अपन को जब बोले थे कि अपन लोग यहाँ के हैं, तुम लोगों को ये बोल के मिल गया था. हम इंडिया के है बोल के बोले कौन बोले मतलब बोले नहीं भाई, हाँ रिपब्लिक डे का तो उतना आइडिया नहीं है. इंडिपेंडेंस डे का मालूम. हिंदी में क्या बोलते रिपब्लिक डे को हिंदी में क्या बोलते हैं, हिंदी में 15 अगस्त 26 जनवरी बोलते. 26 जनवरी 26 जनवरी 15 अगस्त को 26 जनवरी बोलते नहीं, 15 अगस्त और 26 जनवरी ये 2 बोलते. हाँ वैसा बोलते हाँ.